హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుండి అయితే వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరలా మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది. తద్వారా నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఏపీ వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. భూ ఉపరితలం పైన అయితే అల్పపీడనం అయితే పడే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్పై తుఫాను హెచ్చరిక జారీ చేసింది. రాజస్థాన్ దగ్గర మరో తుఫాను ఉన్నట్టు నైరుతి రుతుపవనాలు మరో వారం పాటు చురుగ్గా ఉంటాయని, అరేబియా సముద్రంలో ఒక ద్రోణి ఏర్పడిందని, ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ భారత వైపు ఉంది. ఈ పరిస్థితుల వల్ల దక్షిణ భారతదేశంలో వారం పాటు తెలుగు నుంచి మోస్తరు వానలు అక్కడక్కడ పడతాయి. ఈ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగులతో పాటు వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శాటిలైట్ అంచనా ప్రకారం ఉదయం వేళ ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్రాలో అక్కడక్కడ జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల వల్ల అలాగే ఆగస్టు 13 నుంచి 16 వరకు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ నుంచి రిపోర్ట్ అయితే వచ్చింది. అదేవిధంగా సముద్రంలో గాలి తీవ్రత గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని తెలిపింది. ఈ ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉండవచ్చని అంచనా వేసింది. మనకు ఇక ఏపీ జిల్లాల వారీగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, పల్నాడు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, ఎన్టీఆర్, సత్యసాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వర్ష సూచన ఉంటాయని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది.